కాకుండా పేద దళిత కుటుంబాలకు మొదటగా అమలు పరచాలని రామగుండం 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మాదిరిగా నిరుపేద దళితుల నుండి లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పేద దళిత కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో తలపెట్టిన దళిత బంధు స్కీమ్ ఏదైతే ఉందో ధనవంతులకే కాకుండా ఇక్కడున్న పేద దళితులకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన దళిత బంధు స్కీము మాజీ కార్పొరేటర్లకు, ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ నాయకులకే కాకుండా ఇక్కడున్న పేదవారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లక్కీ డ్రా పద్ధతి ద్వారా తీశారో అదే పద్ధతి ప్రకారం దళిత బంధువు లక్కీ డ్రా ద్వారా తీయాలి. అర్హులైన వారికి దళిత బంధు స్కీమ్ దక్కాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. ఇదే పద్ధతిలో దళిత బంధు స్కీమ్ ధనవంతులకు చేరినట్టయితే రేపు జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో కూడా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గంలో ఉన్న దళితులకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో జరగకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జన్మదిన